సర్వనాశనం చేసిన వైసీపీ ఇప్పుడు విషం చిమ్ముతుందన్నారు ఎంపీలు కలిసెట్టి అప్పలనాయుడు, భరత్. టీడీపీ ఎప్పుడూ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలోనే స్టీల్ ప్లాంట్ను కాపాడుకోగలిగామని తెలిపారు. తలుపులేసి పరిస్థితి, తాళం వేసే పరిస్థితి వస్తేనే దిశ తీసుకొస్తే ఈరోజు ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరం కూడా, ఇక్కడ విశాఖపట్నం ఎంపీ గారు భరత్ గారు కానీ, లేకపోతే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అందరం కలిపి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తే వారు స్పందించి ఈరోజు కేంద్రంతో పీఎం గారితో మాట్లాడి వారి సహకారంతో ఈరోజు ఒక ఆర్థిక పరిపుష్టిని తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. రైల్ నుంచి స్టీల్ ప్లాంట్ గురించి, రైల్వే జోన్ గురించి ఈ ప్రాంతంలో అనేక విషయాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు చర్చలు జరగడం, ప్రత్యేకంగా గత 5 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ని కాపాడతామా లేదా, రైల్వే జోన్ ని తీసుకొస్తామా లేదా, 5 ఏళ్ళలో అక్కడి జరగలే. ఈ గవర్నమెంట్ వచ్చిన 6 నెలల లోపలే స్టీల్ ప్లాంట్ ని కాపాడటమే కాదు, 11,400 కోట్లు దానికి రివైవల్ ప్యాకేజ్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడము, రైల్వే జోన్ అనౌన్స్ చేయడమే కాదు, రైల్వే జోన్ లో వాల్టేర్ డివిజన్ ని కూడా రీటైన్ చేసి రైల్వే జోన్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దానికి టెండర్లు కూడా ముడుసల్లో భారతదేశ పిలవడం,